వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్త సవీంద్ర రెడ్డి అరెస్టును సిబిఐతో విచారణ చేయించాలి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించుకుంటూ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారు. సత్యమేవ జయతే అనే హ్యాష్ ట్యాగ్తో ఈ తీర్పును స్వాగతించినటువంటి మాజీ ముఖ్యమంత్రి హైకోర్టు నిర్ణయం రాష్ట్రంలో నెలకొన్న ఆందోళనకరమైన పరిస్థితికి నిదర్శనమని, చంద్రబాబు ప్రభుత్వంలో పోలీసులు హైకోర్టు ఆదేశాలను కూడా పట్టించుకోవడం లేదు అని చెప్పి తన ట్వీట్లో కామెంట్స్ చేసిన మాజీ సీఎం ప్రశ్నించే గొంతులను అణచివేస్తున్నారని, వాక్ స్వాతంత్రాన్ని అడ్డుకుంటున్నారని, అక్రమ కేసులు అక్రమ అరెస్టులు చేస్తూ ఉన్నారని, సెక్షన్ 111ని దుర్వినియోగం చేయడం నిత్యకృత్యంగా మారిపోయింది అని, సరైన విచారణ, ప్రజల హక్కుల పరిరక్షణ అవసరాన్ని హైకోర్టు ఆదేశాలు తేటతెల్లం చేశాయి అంటూ జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారు. వాస్తవానికి వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త సవీంద్ర రెడ్డిని అరెస్టు చేసి ఆయన మీద మళ్ళీ గంజాయి కేసులు పెట్టి హైకోర్టు చెప్పినా వినకుండా మెజిస్ట్రేట్ దగ్గరికి తీసుకెళ్ళి మెజిస్ట్రేట్ హైకోర్టు చెప్పింది నా దగ్గరికి ఎందుకు పిలుచుకొచ్చారని చెప్పి వాళ్ళు తిరస్కరిస్తే మళ్ళీ హైకోర్టు దగ్గరకు వచ్చి హైకోర్టును తప్పుదోవ పట్టించి, ఇప్పుడే కాదు ఇంతకు ముందు కూడా హైకోర్టుకు తప్పుడు అఫిడవిట్లు ఇచ్చారు, తప్పుదారి పట్టించారు. సరే, పోలీసుల వ్యవహార శైలి ఇట్లే ఉంటుంది అని చెప్పి భరించుకుంటూ వచ్చినటువంటి హైకోర్టు చివరికి ఇప్పుడు పోలీసుల మీదనే సిబిఐ విచారణకు, అది కూడా సవీంద్ర రెడ్డిని అరెస్ట్ చేశారు. కానీ ఏ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచలే, తనను స్వేచ్ఛగా వదిలేయమన్నది హైకోర్టు. మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తామంటే వద్దు, కుదరదన్నది. మాకు అసాధారణ అధికారం, చాలా తక్కువ టైంలో వాడాలి, ఎప్పుడు వాడాం కానీ ఇప్పుడు వాడుతున్నాం, మీ సంగతి ఏందో తేల్చాల్సిందే అని చెప్పి సిబిఐకి ఇచ్చింది. పోలీసులు ఇప్పటికైనా మారాలి. మారతారా? ఏందో మరి పాలకుల నుంచి వీళ్ళకి వచ్చే అన్ని ప్రయోజనాలు, కుప్పల ప్రయోజనాలు కింద వేసుకొని ఏం చేస్తారు వీళ్ళు? మొత్తం వ్యవస్థనే పణంగా పెట్టి, ఆ పోలీస్ వ్యవస్థ సక్కంగా ఉన్నప్పుడే కదా పోలీసులు కొన్ని గౌరవం ఉండేది. రీతిన సెక్షన్లు అంటే 111 అని అవి పెట్టొద్దని ఇంతకుముందు హైకోర్టు మొత్తుకుంది, మళ్ళీ అవే పెడతారు. సోషల్ మీడియా కేసులు అరెస్ట్ చేసి గంజాయి కేసులని పెట్టి ఏందా ఇంత దారుణంగా బరి తెగించాలా?